పశుసంవర్ధక శాఖ నియామకాల్లో దొంగ సర్టిఫికేట్ల దందా కొనసాగుతుందనేసి ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేశారో అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. రేపటి రోజున జరిగేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వెరిఫికేషన్ జరపాలని నిరుద్యోగ సంఘం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. సార్, ఏం జరిగింది? పశుసంవర్ధక శాఖలో దొంగ సర్టిఫికేట్స్ ఉన్నాయని ఎలా గుర్తిస్తారు సార్? ఈ జిల్లాలోన పశు సంవర్ధక శాఖలో రెగ్యులర్ అభ్యర్థులకు మిత్రులుగా ఉండేవాళ్ళు, రకరకాల ఉద్యోగాలు ఇప్పటికే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళంతా మాకు మిత్రులు. ఈ మిత్రులు ఉండేవాళ్ళు మాకు తెలియకోకుండా ఎన్నడూ చదువుకున్నారు అనేది మా బాధ. ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లకుండానే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయని తెలియగానే 30,000 నుండి 1,50,000 దాకా ఒక్కొక్కరు ఒక విధంగా డబ్బులు పెట్టి మరి సర్టిఫికేట్లు కొనుక్కున్నారు. ఈ సర్టిఫికేట్లు ఎవరెవరైతే కాలేజీకి వెళ్లకుండా బోగస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో ఈ బోగస్ సర్టిఫికేట్లు అన్నిటి కూడా గతంలో ప్రధానమైనటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చిన వెంటనే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా శాఖ అధికారి స్పందించాడు. ఫేక్ సర్టిఫికేట్లను మేము ఎగ్జామ్కి అనుమతించమన్నాడు. ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్లతో ఒక్కరోజు కూడా కాలేజీకి పోనటువంటి అభ్యర్థులు ఈరోజు టాపర్గా నిలిచారు. అంటే ఒకవైపు మళ్ళీ ఆల్రెడీ ఈ పశుసంవర్ధక శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు, ఒకవైపు రెగ్యులర్గా ఉద్యోగం చేస్తూనే రెండో వైపు ఎట్లా చదివాడు, ఆయనకు ఎట్లా వచ్చింది ఒరిజినల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ వెయిటేజ్ కలపడంతో ఆయన టాపర్ అయ్యాడు. ఒరిజినల్గా చదువుకున్నటువంటి వాళ్ళంతా ఈరోజు మరి వాళ్ళపైన ఫేక్ సర్టిఫికేట్ల పైన చర్య తీసుకోకపోతే కన్నా ఇలాగే మేము చిప్పబట్టుకొని ఒరిజినల్ వాళ్ళలో అడుక్కునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మేము ఆర్టీవీ ప్రేక్షకుల ద్వారా కోరేదేమంటే ప్రభుత్వము వెంటనే దీనిపైన స్పందించి ఒరిజినల్ అభ్యర్థులకు న్యాయం చేయండి. ఫేక్ అభ్యర్థులని గుర్తించి వాళ్ళని సోమవారం నుంచి జరిగేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లోన వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించాలి. అట్లాగే ఫేక్ సర్టిఫికేట్ సృష్టికర్తల పేర్లు కూడా గతంలో పోలీసులకు ఇచ్చాం, ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఫేక్ సర్టిఫికేట్లా లేకపోతే డిస్టెన్స్లో చేసినటువంటి సర్టిఫికేట్? సార్, వాళ్ళు డిస్టెన్స్లో చేయలేదు. డిస్టెన్స్లో చేస్తే మాకేం అభ్యంతరం లేదు. డిస్టెన్స్లో చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అది ప్రభుత్వం కల్పించింది. కానీ వాళ్ళు ఈరోజు రెగ్యులర్ కోర్సు చేసినట్టు సర్టిఫికేట్ తెస్తున్నారు. ఒకవైపు చదువుతున్నాడు, ఒకవైపు ఉద్యోగం చేస్తున్నాడు, రెండో వైపు నేను అదే టైంలోనే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా అక్కడ చదువుకున్నాను అంటున్నాడు. అది కూడా ఎక్కడ? కర్నూలు జిల్లాలో ఉద్యోగం చేస్తాడు, పుత్తూరు జిల్లాలోనే చదువుకున్నాడు. ఎట్లా పాసిబుల్ అవుతుందని చెప్పేసి ఉద్యోగం చేశాడా లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో? ప్రభుత్వ డిపార్ట్మెంట్లోనే పశుసంవర్ధక శాఖలోనే పనిచేశాడు. ఆ పనిచేసేటటువంటి వ్యక్తే ఈరోజు టాపర్గా నిలిచాడు. పనిచేసిన వాళ్లకు వెయిటేజ్ ఇస్తే మేమేమి వ్యతిరేకించాం, వెయిటేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం తరబడి పనిచేశారు కాబట్టి. కానీ అదే కాజు తీసుకొని వెయిటేజ్ వస్తుంది కదా అని చెప్పేసి దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగానికి వచ్చిన దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. దొంగ సర్టిఫికేట్ని అరికట్టాలని చెప్పేసి మరోసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? 250 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి సార్ మన జిల్లాలో. అదేవిధంగా 2,000 మంది దాకా అప్లై చేసుకున్నాము. కాకపోతే ఏమంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా అదే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి వెయిటేజ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వెయిటేజ్ ఇస్తున్నారని చెప్పేసేసరికి 2019 నోటిఫికేషన్లో వెయిటేజ్ లేదు, 2020 నోటిఫికేషన్లో లేదు. ఆ తర్వాత ఈ 2023 వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్, మిగిలినటువంటి పోస్టులే వీళ్ళకి వెయిటేజ్ ఇస్తున్నారు, ఓకే ఇస్తున్నారు. కాకపోతే ఏమంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ అక్కడ వేరే కాలేజెస్లోన రెగ్యులర్ కాలేజెస్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, దాంతోపాటు బిఎస్ఎస్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుత్తూరులోన హెచ్సిసి వర్ట్ కాలేజ్ అనేటటువంటి అక్కడి నుంచి కూడా సర్టిఫికేట్స్ దండిగా తెచ్చుకున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మాతో పాటు మార్కులు వచ్చిన వాళ్ళకి 15 మార్కులు కలపడం వల్ల వాళ్ళు టాప్ ర్యాంక్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కలపడంలో మాకైతే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది అప్పటి నుండి వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళు రెగ్యులర్గా డ్యూటీ చేస్తే అక్కడ సర్టిఫికేట్ ఎట్లా తెచ్చుకున్నారు అది కూడా ఒక విషయము. మీ సహచరులు ఎవరెవరు ఉంటారు ఇందులో? మా సహచరులు చాలామంది ఉన్నారు. వారి యొక్క పేర్లు బయట పెట్టమంటారు, కేసు నమోదు చేయండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి అంటే వాళ్ళు ఎవరు ఏమంటారు. దీంట్లో ఉన్నతాధికారుల వారి యొక్క బంధువులు, ఏహెచ్ఎడ్ డిపార్ట్మెంట్లో సచివాలయంలో పనిచేసే వారి యొక్క పిల్లలు వారు మాత్రమే బిఎస్ఎస్ కేంద్రంగా నకిలీ ఏజెంట్లుగా పనిచేసి బిఎస్ఎస్లో వారే ఇప్పించారు. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వారే నకిలీ మూటకి
అధ్యక్షత వహించారు. ఈ డిపార్ట్మెంట్ వారే నకిలీ ముఠాను తయారు చేసి మా యొక్క అభ్యర్థులను, నిజమైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ నుంచే నకిలీ ముఠా ఏజెంట్లు పనిచేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోమంటే ఈ జేడీ గారు కానీ, ఈ కలెక్టర్ గారు కానీ వాళ్ళని ఎగ్జామ్ రాయనియమన్నారు. ఎగ్జామ్ రాయనిచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తాం జాబ్ అంటున్నారు. మీరు కేసు నమోదు చేసుకోండి అంటున్నారు. నిజమైన అభ్యర్థుల పరిస్థితి ఈ బిచ్చమెత్తే పరిస్థితి చేసినారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎన్నో మాటలు ధర్నాలు చేశాం, ఎన్నో మాటలు నిరసన తెలియజేశాం. నిజమైన అభ్యర్థులను ఎగ్జామ్కి అనుమతించండి అంటే లేదు. ఈ బిఎస్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోయి ఆ మంత్రి శ్రీకాకుళం సిదిరి అప్పలరాజు మాకు అన్యాయం చేశాడు తీవ్రంగా. ఇప్పటికైనా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ఈ బిఎస్ఎస్, ఢిల్లీ హైయర్ వొకేషనల్ బోర్డు, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనతి కాలంలోనే ఇక్కడ జాబ్ చేస్తూ 18,000 రూపాయల శాలరీ తీసుకుంటూ అదే కాలంలో రెగ్యులర్గా కోర్సు ఎలా చేస్తారయ్యా? ఒక ఆయనేమో స్టేట్ టాపర్ అయ్యాడు. ఆయనకు సీఎం చేతుల మీదనే అపాయింట్మెంట్ ఇవ్వడం ఈ రాష్ట్రానికే సిగ్గు చేయడని. ఏకకాలంలో గవర్నమెంట్ అంటే జాబ్ తీసుకుంటూ జాబ్ చేస్తూ శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళు మరోవైపు కోర్స్ చేశారు. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఏకకాలంలో ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ చేస్తూ ఆయన రెగ్యులర్ కోర్స్ ఎలా చేస్తాడయ్యా అంటే ఈయనేమో మాకు తెలియదు, మాకు జాబ్ ఇచ్చేసాము, సీఎం చేతుల మీద అపాయింట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటు. ఆయన స్టేట్ 10వ టాపర్ కావడం ఇంకా సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. ఎట్లా ఇస్తారయ్యా? అనతి కాలంలోనే మాకు నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. నిరుద్యోగులు ఒకటే కోరుతున్నారు, ఏకకాలంలో ఇటు గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా ఏదైతే జీతం డ్రా చేశారో మరోవైపు కోర్స్ చేశారో ఇలాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. దొంగ సర్టిఫికెట్లు నమోదు చేసుకుని ఈరోజు మరోవైపు దొడ్డి మార్గాన ఉద్యోగాలు సంపాదించే వారు ఎవరైతే ఉన్నారో అలాంటి సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలి. ఈ దొంగ సర్టిఫికెట్ల ముఠా ఎవరైతే ఉందో వాళ్ళంతా బట్టబయలు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటున్నారు నిరుద్యోగ సంఘాలు. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.